నమస్తే సార్. నమస్తే. గోమాత అంటే పల్లెటూర్లలో ఒక ఆడబిడ్డగా, ఇంటి ఆడబిడ్డగా, ఒక కొడుకుగా చూస్తూ ఎంతో ప్రేమతో వ్యవసాయం చేసుకుంటూ వాటికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కానీ ఇలాంటి మెట్రో సిటీస్‌లో మాత్రం వాటినే చంపుకొని తింటా ఉన్నారు. మరి ఈ చట్టాలు ఏం చేస్తా ఉన్నాయి? ఈ హిందువులను దెబ్బతీసే విధంగా ఇలాంటి పనులు ఎందుకు చేస్తా ఉన్నారనుకోవచ్చు? ఇది ఒక మన దుర్భాగ్యము. గౌరక్ష అందరికీ తెలుసు గౌరక్ష చేయాలని. ఎవరు కూడా గౌరక్ష ఆపుతారో వాళ్ళకు కూడా తెలుసు గౌరక్ష చేయాలి. వాళ్ళు కూడా గౌమాత పూజ చేస్తారు. వాస్తు పూజ టైంలో, మంచి పనిలో, పెళ్లిలో వాళ్ళు కూడా గౌ పూజ చేస్తారు. అయినా కూడా ఇది సమస్య మనకు భారతదేశంలో చాలా పెద్ద సమస్య ఉంది. ఓట్ల కోసం మన ఆవులకు, మన దేవుళ్లకు తెంచుకొని దేవి దేవత గౌమాతలో ఉంటుంది. ఆ దేవమాత అందరూ ప్రతి శాస్త్రంలో చూస్తే కూడా గౌమాత దేవి. మన రాముడి టైంలో చూసినా వాళ్ళు కూడా గౌమాతకు మాతని అన్నారు. కృష్ణుని టైంలో దేవుడు సేవ చేయడానికి కూడా వచ్చిండ్రు. రావణాసునికి అది చాలా ప్రాబ్లం వస్తే ఆనాడు ఏమైంది, దేవుని దగ్గర పోవాలంటే బ్రహ్మజీ అన్నారు, దేవుని దగ్గర పోవాలంటే గౌమాతకు తీసుకుపోతేనే దేవుడు మీ ముందు చూస్తాడు. ఆ సొంటి గౌమాతకు ఇలా హత్య చేసే వాళ్ళు ఎవరు? ఓన్లీ ఓటు మట్ల వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళే ఈ పనులు చేస్తారు. వాళ్ళు గౌహత్య ఆపాలి. ఈసారి మేము గౌహత్య కానియాము. ఈసారి మొత్తం మా సమాజంలో కానీ, గౌశాలలో కానీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ చాలా దళ్ళు ఉన్నాయి. గణేశోత్సవ సమితి కూడా ఇలా మాతోటి కలిసింది. లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ నేను చైర్మన్ లవ్ ఫర్ కౌ జస్మత్ భాయ్ పటేల్. అయితే ఈ టైంలో మొత్తం ఈ సంవత్సరంలో మొత్తం సమాజం మాతోటి ఉంది. బక్రీద్ 2 రోజుల ముందు మొత్తం మేము రోడ్డు మీద ఉంటాము. ఒక ఆవుకు కూడా కోయనియము, ఒక నంది కూడా కోయొద్దు. ఆల్రెడీ గవర్నమెంట్ లో కూడా మనకు ఆవు కోయదాన్ని కూడా ఎనిమల్ వెల్ఫేర్ బోర్డులో కూడా రూల్స్ ఉన్నాయి. కానీ ఆ రూల్స్ ఓటు కోసం వాళ్ళు మర్చిపోయి ఆవులకు కోయడానికి పర్మిషన్లు ఇస్తే చాలా తప్పు కదా ఇది. కావద్దు ఇట్లా. అయితే మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తాము, గవర్నమెంట్కు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము, మీరు ఆవు నంది హత్య ఆపాలి. వీళ్ళకు దీనికి వాళ్ళ బక్రీద్లో మన ఆవులు ఎందుకు పోవాలి? బక్రీద్ వాళ్ళది, కానీ ఆవులు ఎందుకు బలి ఇవ్వాలి? ఇది గవర్నమెంట్ ఆలోచించాలి, వాళ్ళు ఆపాలి. ఇలా పబ్లిక్ గౌభక్తులు అందరు డిమాండ్ ఏముంది? హిందూ సనాతన ధర్మం మొత్తం డిమాండ్ ఉంది. ఆవు కోయవద్దు, కతల్ఖానా ఆవు పోవద్దు, నంది మహారాజ్ కతల్ఖానా పోవద్దు. ఇలా మీరు శివుడు రూపం చూస్తే నంది మహారాజే ఉన్నాడు. ఆవు మన పూర్వజనంలో మనం చూస్తే యుద్ధంలో మనకు ఎక్కడైనా ఉంటే నంది మహారాజ్కి యుద్ధంలో వాళ్ళు ఉపయోగం చేసి మన కోసం ఆ పనులు అయిన తర్వాత కూడా ఇట్లా ఈ బలి అవుతా ఉంటే మనం ఎట్లా చూడగలుగుతాం? ఇది ఎందుకని ఇది ఆపడానికి మరి ఈ చట్టాలు వీళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు అనుకుంటారా? లేకపోతే అనుకోవచ్చా? లేదంటే ఇప్పుడు ఏదైతే బక్రీద్ నడుస్తూ ఉంది అక్కడ లీగల్ గా తీసుకుపోయి మరి వాటిని హతమారుస్తూ ఉన్నారు. మరి దీన్ని ఆపడానికి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆపుతారంటారు? పోయిన సంవత్సరము భాగ్యనగర్ గౌశాల దగ్గర మేము ఆవులు ఆపినాం. మేము 10 ఉండే, మాతో పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళే మాకు చెప్పిండ్రు, పటేల్ సార్ ఇక్కడ ఆవులు ఉన్నాయి, మీరు వచ్చి ఆవు తీసుకోపోండి అంటే మేము 10 పోయినాం. మేము పోగానే అక్కడ ఎంఐఎం కార్పొరేటర్ గారు వచ్చారు. వాళ్ళు ఒక 5 మంది తీసుకొచ్చారు. మా ఇంత సమాధానం అయింది. పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఆయనకు ఆవు ఇచ్చిండ్రు. అట్లా ఎట్లా కావాలి? రూల్స్ ఎట్లా ఉంది? మేము కూడా ఉన్నాం, మాకు వాళ్ళే పిలిచిండ్రు పోలీసు వాళ్ళు, మీ ఆవుని తీసుకోపోయి మేము తీసుకోవడానికి బల్లికి కూడా తీసుకుపోయినాం. మేము బల్లి తీసుకొని మొత్తం రెడీ పెట్టంగానే కార్పొరేటర్ వచ్చిండ్రు, ఎంఐఎం కార్పొరేటర్ వచ్చిండ్రు, ఆ పోలీస్ ఆయనకు ఆవు ఇచ్చారు. మేము ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్లు చేస్తే కమిషనర్ సార్ ఫోన్ లేపర్లేదు. 2 days నుంచి కమిషనర్ సార్ ఫోనే బంద్ ఉండే. అయితే చట్టము ఎవరితోటి ఉంది? సనాతన ధర్మంతో ఉందా, ముస్లిం తోటి ఉందా? ఎవరితోటి ఉంది చట్టం? మన దేశం, మన గౌమాత, దానికి మీరు కాపాడరా? మరి మీరు ఎవరు? మీరు కూడా ముస్లిమేనా? దీనికి ఏమంటాం మనం? కనపడుతుంది మనకి ఇక్కడ క్లియర్ గా ఈ తప్పు అని మనం కనపడుతుంది. మరి ఆవు ఆపాలి కదా, రక్ష ఆపాలి. మేము ఈసారి సీఎం గారికి చెప్తాం, వాళ్ళు హిందూ కానీ సనాతన ధర్మం అయినా ఆవుకు ఎట్లయినా ఆపాలి. మేము వాళ్ళ ఇంట్లో కూడా పోయిన సంవత్సరం పోయినాం, ఆవు తీసుకొని పోయినాము. అప్పుడు కూడా మాకు ఆయన ఆశ్వాసన ఇచ్చినాం. మేము చెక్ పోస్టులు చేస్తాం, ఆవు కూడా నంది కూడా ఎక్కడ కూడా కతల్ఖానా పోవద్దు అని ఆయన కూడా మాకు ఆశ్వాసన ఇచ్చిండ్రు. తర్వాత 3 కమిషనరు, సైబరాబాద్ కమిషనర్, సిటీ కమిషనర్ అందరికి మాకు కల్పించిండ్రు సీఎం గారు కూడా. ఆ ఫస్ట్ టైం కరెక్ట్ అయింది. సెకండ్ టైం బక్రీద్లో చాలా 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 గడబడ అయిపోయింది. దీనికి చట్టాలు చూడలే. ఆ టైం సీఎం గారు కూడా ఫోన్ లేదు, ఎవరు ఫోన్ లేపలే. ఇది అయిన మాట. కానీ ఈ సంవత్సరము మేమందరం రెడీ ఉన్నాము, మొత్తం సమాజం వాళ్ళు రెడీ ఉన్నారు, మొత్తం దళ్ళందరూ రెడీ ఉన్నారు. ఒక ఆవు కూడా ఎక్కడో కూడా హాని కానివ్వద్దు. మీరు కూడా మాతో రావాలి, అందరు రక్ష చేయాలి. పబ్లిక్ మొత్తం ఇంట్లో ఉండదు అన్నాడు. ప్రతి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళ ఏజ్ అయినా అందరు రోడ్డు మీద ఉండాలి. ఒక ఆవు కూడా కతల్ఖానాకు పోవద్దు. ఇది మా రిక్వెస్ట్.
థ్యాంక్ యూ.